ఓం శాంతి 27/11/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. పాత ప్రపంచాన్ని మరియు పాత సంస్కారాలను మరపింపచేసేందుకు ఉపాయం. బాప్దాద నిశ్చయ బుద్ధి కల పిల్లలందరి నిశ్చయంతో కూడిన ప్రత్యక్ష జీవన స్వరూపాన్ని చూస్తున్నారు. నిశ్చయ బుద్ధి కలవారి విశేషతలను అందరూ విన్నారు. అటువంటి విశేషతలతో సంపన్నమైన నిశ్చయం కల విజయీ రత్నాలు ఈ బ్రాహ్మణ జీవితంలో లేక పురుషోత్తమ సంగమయుగ జీవితంలో సదా నిశ్చయం అనుసారంగా నశలో ఉంటారు. ఆత్మిక నశ నిశ్చయానికి దర్పణం లాంటిది. నిశ్చయము కేవలం బుద్ధిలో స్మృతి వరకే కాదు, ప్రతి అడుగులో ఆత్మిక నశ రూపంలో, కర్మ ద్వారా ప్రత్యక్ష రూపంలో స్వయానికి కూడా అనుభవం అవుతుంది. అలాగే ఇతరులకు కూడా అనుభవం అవుతుంది. ఎందుకంటే ఇది జ్ఞానము మరియు యోగాలతో నిండిన జీవితం. ఇది కేవలం వినడం వినిపించడం వరకే కాదు, జీవితాన్ని ఆ విధంగా తయారు చేసుకోవాలి. జీవితంలో స్మృతి అనగా సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధాలు అన్నీ వచ్చేస్తాయి. మరి నిశ్చయ బుద్ధి అనగా నశతో కూడుకున్న జీవితం. అటువంటి ఆత్మిక నశ కల ఆత్మల ప్రతి సంకల్పము సదా నశతో సంపన్నంగా ఉంటుంది. సంకల్పాలు, మాటలు, కర్మలు ఈ మూడింటి ద్వారా నిశ్చయం యొక్క నశ అనుభవం అవుతుంది. నశ ఎలా ఉంటుందో అలా సంతోషం యొక్క మెరుపు ముఖము ద్వారా, నడవడిక ద్వారా ప్రత్యక్షమవుతుంది. నిశ్చయానికి, నమ్మకానికి గుర్తు నశ. నశకు గుర్తు సంతోషం. నశ ఎన్ని రకాలుగా ఉంటుంది? దీని విస్తారం చాలా పెద్దది. కానీ సార రూపంలో ఒకటేమో అశరీరి ఆత్మిక స్వరూప నశ. దీని విస్తారం గురించి తెలుసా? అందరూ ఆత్మలే, కానీ ఎప్పుడైతే నేను ఎటువంటి ఆత్మను అన్నది స్మృతిలో ఉంచుకుంటారో అప్పుడు ఆత్మిక నశ అనుభవం అవుతుంది. దీని విస్తారాన్ని మరింతగా పరస్పరం చర్చించుకొని వెలికి తీయండి, లేక స్వయమే మననం చేయండి. ఇంకొక నశ యొక్క విశేష రూపం సంగమయుగంలోని అలౌకిక జీవితం. ఈ జీవితంలో కూడా ఎటువంటి జీవితం ఉంది, దీని విస్తారాన్ని గురించి కూడా ఆలోచించండి. కావున ఒకటేమో ఆత్మిక స్వరూపంతో నిండిన నశ, రెండవది అలౌకిక జీవితం యొక్క నశ, మూడవది ఫరిస్తా తనపు నశ. ఫరిస్తా అని ఎవరిని అంటారో దాని విస్తారాన్ని కూడా ఆలోచించండి. నాలుగవది భవిష్యత్తును గురించిన నశ. ఈ 4 రకాల అలౌకిక నశలలో ఏ ఒక్క నశ జీవితంలో ఉన్నా స్వతహాగానే సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. నిశ్చయం కూడా ఉంది, కానీ సంతోషం లేదు. అందుకు కారణమేమిటి? నశ లేదు. నశ సహజంగానే పాత ప్రపంచాన్ని, పాత సంస్కారాలను మరపింపచేస్తుంది. ఈ పురుషార్థి జీవితంలో విశేషంగా ఈ 2 విషయాలే విఘ్న రూపంగా అవుతాయి. పాత ప్రపంచమైనా కావచ్చు, లేక పాత సంస్కారాలైనా కావచ్చు. ప్రపంచము అన్నప్పుడు అందులో దేహ సంబంధాలు, దేహ పదార్థాలు 2 వచ్చేస్తాయి. వాటితో పాటు ప్రపంచం కంటే పాత సంస్కారాలు ఎక్కువగా విఘ్న రూపాలుగా అవుతాయి. ప్రపంచాన్ని మర్చిపోతారు, కానీ సంస్కారాలను మర్చిపోరు. కనుక సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు సాధనం ఈ 4 నశలలో ఏదో ఒక నశ సాకార స్వరూపంలో ఉండాలి. కేవలము సంకల్ప స్వరూపంలో కాదు, సాకార స్వరూపంలో ఉండడం ద్వారా ఎప్పుడు విఘ్న రూపంగా అవ్వరు. ఇప్పటి వరకు సంస్కారాలు పరివర్తన అవ్వనందుకు కారణం ఇదే. ఈ నశలను సంకల్ప రూపంలో అనగా జ్ఞానం రూపంలో బుద్ధి వరకు ధారణ చేశారు. కావున ఎప్పుడైనా కొంతమంది పాత సంస్కారం ప్రత్యక్షమవుతుంది, అప్పుడు నాకు అన్నీ అర్థం అవుతాయి అన్న భాషను వాడతారు. మారాలి అని కూడా భావిస్తారు, కానీ అది కేవలం అర్థం చేసుకునేంత వరకు కాదు. కర్మ అనగా జీవితం వరకు ఉండాలి. జీవితం ద్వారా పరివర్తన అనుభవంలోకి రావాలి.
దీనినే సాకార స్వరూపంలోకి రావడము అని అంటారు. ఇప్పుడు బుద్ధి వరకు పాయింట్ల రూపం వరకు ఆలోచించడం మరియు వర్ణన చేయడం వరకు ఉంది. కానీ ప్రతి కర్మలో, ప్రతి పనిలో, సంపర్కంలో పరివర్తన కనిపించాలి. దీనినే సాకార రూపంలో అలౌకిక నశ అని అంటారు. ఇప్పుడు ఇక ప్రతి నశాను మీ జీవితంలోకి తీసుకురండి. ఎవరైనా మీ మస్తకం వైపు చూసినట్లయితే, నుదిటి వైపు మస్తకం ద్వారా ఆత్మిక నశ యొక్క వృత్తి అనుభవం కావాలి. ఎవరైనా వర్ణన చేసినా చేయకున్నా వృత్తి వాయుమండలాన్ని వైబ్రేషన్లను వ్యాపింపచేస్తుంది. మీ ఆలోచనలు వాతావరణం అంతా నిండుతాయి. మీ వృత్తి ఇతరులకు కూడా సంతోషంతో కూడిన వాయుమండలంలో సంతోషపు వైబ్రేషన్లను అనుభవం చేయించాలి. దీనినే నశాలో స్థితులవ్వడము అని అంటారు. అలాగే దృష్టి ద్వారా, ముఖం నుండి, మందహాసము ద్వారా, నోటి మాటల ద్వారా ఆత్మిక నశ యొక్క సాకార రూపం అనుభవం కావాలి. అప్పుడే నశాలో ఉండే నిశ్చయ బుద్ధి గల విజయ రత్నాలు అని పిలువబడతారు. ఇందులో గుప్తంగా ఉండరాదు. కొంతమంది మేము గుప్తంగా ఉన్నాము అంటూ చతురత తెలివి కూడా చూపిస్తారు. సూర్యుడిని ఎప్పుడు ఎవరు దాచలేరు అన్న నానుడి ఉంది కదా. ఎంత దట్టమైన మేఘాలు అడ్డు వచ్చినా సూర్యుడు ఎప్పుడూ తన ప్రకాశాన్ని వదలజాలడు. సూర్యుడు తప్పుకుంటాడా లేక మేఘాలు తప్పుకుంటాయా? మేఘాలు వస్తాయి, తొలగిపోతాయి. కానీ సూర్యుడు తన ప్రకాశ స్వరూపంలో స్థిరమై ఉంటాడు. కావున ఆత్మిక నశ కలవారు కూడా ఆత్మిక ప్రకాశం నుండి దాగి ఉండజాలరు. వారి ఆత్మిక నశ యొక్క ప్రకాశం ప్రత్యక్ష రూపంలో తప్పకుండా అనుభవం అవుతుంది. వారి వైబ్రేషన్లు స్వతహాగాని ఇతరులను ఆకర్షిస్తాయి. ఆత్మిక నశలో ఉండే వారి వైబ్రేషన్లు స్వయం పట్ల లేక ఇతరుల పట్ల ఛత్రఛాయగా పనిచేస్తాయి. కావున ఇప్పుడు ఏం చేయాలి? సాకారంలోకి రండి. జ్ఞానము లెక్కలో నాలెడ్జ్ఫుల్గా అయ్యారు. కానీ జ్ఞానాన్ని సాకార జీవితంలోకి తీసుకురావడం ద్వారా నాలెడ్జ్ఫుల్గా అవ్వడంతో పాటు సఫలతా సంపన్నులుగా, సక్సెస్ఫుల్గా, బ్లెస్ఫుల్, ఆనంద స్వరూపులుగా అనుభవం చేస్తారు. మంచిది. సక్సెస్ఫుల్ మరియు బ్లెస్ఫుల్ అంటే ఏంటో ఇంకోసారి వినిపిస్తాము. ఈరోజు ఆత్మిక నశ అనే విషయాన్ని వినిపిస్తూ ఉన్నారు. అందరికీ నశ అనుభవం కావాలి. ఈ 4 నశాలలో ఒక నశాను భిన్న భిన్న రూపాలలో ఉపయోగించండి. ఎంతగా ఈ నశాను జీవితంలో అనుభవం చేసుకుంటారో అంతగా సదా అన్ని చింతల నుండి అతీతంగా నిశ్చింత మహారాజులుగా అవుతారు. అందరూ మిమ్మలను నిశ్చింత మహారాజు రూపంలో చూస్తారు. కావున ఇప్పుడు విస్తారంలోకి తేవాలి లేక అభ్యాసంలోకి తీసుకురావాలి. ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ మాయ యొక్క ఏ యుక్తులు నడవవు. నిశ్చింత మహారాజుల రాజ్యంలోకి మాయ రాజాలదు. అది వస్తుంది, మీరు తరిమేస్తారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తరిమేస్తారు. ఒకసారి దైహిక రూపంలో వస్తుంది. దీనినే మాయ ఒకసారి ఏనుగు రూపంలో వస్తే మరొకసారి పిల్లిగా వస్తుంది, మరొకసారి ఎలుకలా వస్తుంది అని అంటారు. ఒకసారి ఎలుకను తీస్తే ఇంకోసారి పిల్లిని తీయాల్సి వస్తుంది. ఇలా తరిమేయడంలోనే సమయం గడిచిపోతూ ఉంటుంది. కావున సదా ఆత్మిక నశలో ఉండండి. మొదట స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోండి. అప్పుడే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. ఎందుకంటే మీ ద్వారానే తండ్రి ప్రత్యక్షం కావాలి. మీ నడవడిక ద్వారా, మీ పరివర్తన ద్వారా. మంచిది. సదా స్వయం ద్వారా సర్వశక్తివంతుని ప్రత్యక్షం చేసే వారికి, సదా తమ సాకార జీవితం అనే దర్పణం ద్వారా ఆత్మిక నశ యొక్క విశేషతను ప్రత్యక్షం చేసేవారికి, సదా నిశ్చింత మహారాజుగా ఈ మాయకు వీడ్కోలు చెప్పేవారికి, సదా జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకొచ్చేవారికి, ఇటువంటి నశలో ఉండే నిశ్చయ బుద్ధి కలవారికి, సదా సంతోషంలో ఎగిరే వారికి, ఇటువంటి శ్రేష్ఠాత్మలకు, విశేషాత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. సేవాదారి టీచర్ అక్కయ్యలతో
సేవాదారులు అనగా తమ శక్తుల ద్వారా ఇతరులను కూడా శక్తిశాలిగా చేసేవారు. ఇదే సేవాదారుల వాస్తవిక విశేషత. బలహీనులలో శక్తి నింపేందుకు నిమిత్తంగా కావటమే సత్యమైన సేవ. ఇటువంటి సేవ చేసే పాత్ర లభించడం కూడా హీరో పాత్రయే. కావున హీరో పాత్రధారులు ఎంత నష్టాలు ఉంటున్నారు. సేవ చేసే పాత్ర ద్వారా ఎంతగా మీ నెంబర్ను ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే అంతగా తీసుకెళ్ళగలరు. ఎందుకంటే సేవ ముందుకు వెళ్ళే సాధనం. సేవలో బిజీగా ఉండడం వలన స్వతహాగానే అన్ని విషయాల నుండి దూరం అవుతారు. ప్రతి సేవా స్థానము ఒక స్టేజ్. ఆ స్టేజ్ పైన ప్రతి ఆత్మ తమ పాత్రను అభినయిస్తోంది. సాధనాలైతే ఎన్నో ఉన్నాయి, కానీ సాధనాలలో శక్తి ఉండాలి. ఒకవేళ శక్తి లేకుండా సాధనాలను వినియోగించినట్లయితే సేవలో రిజల్ట్ ఏదైతే వెలువడాలో అది వెలువడదు. పూర్వము వీరులు సదా తమ శస్త్రాలను, ఆయుధాలను దేవతల ముందు అర్పణ చేసి అందులో శక్తిని నింపుకొని ఆ తర్వాత ఉపయోగించేవారు. కావున మీరందరూ కూడా ఏ సాధనమునైనా ఉపయోగించే ముందు అదే విధిపూర్వకంగా కార్యంలో ఉపయోగిస్తున్నారా? ఇప్పుడు మీరు ఏ సాధనాలనైతే కార్యంలో ఉపయోగిస్తారో వాటి ద్వారా కొంత సమయం వరకు జనులు ఆకర్షితులవుతారు, కానీ సదాకాలికంగా ప్రభావితులు కారు. ఎందుకంటే ఇంతమంది శక్తిశాలి ఆత్మలు ఎవరైతే శక్తి ద్వారా పరివర్తన చేసి చూపించారో వారు నెంబర్ వారీగా ఉన్నారు. సేవ అయితే అందరూ చేస్తున్నారు. అందరి పేర్లు టీచర్లే. సేవాదారులైనా లేక టీచర్లైనా సేవలో తేడా ఏముంది? ప్రోగ్రామును కూడా ఒక్కటే తయారు చేస్తారు, ప్లాన్ కూడా ఒకేలా చేస్తారు, ఆచార వ్యవహారాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. అయినా సఫలతలో తేడా వచ్చేస్తుంది. అందుకు కారణమేది? శక్తి లోపం. కావున సాధనాలలో శక్తిని నింపండి. ఎలాగైతే ఖడ్గంలో ఒకవేళ పదును లేకపోతే ఖడ్గము ఖడ్గంలా పనిచేయదో, అలా సాధనాలు ఖడ్గం లాంటివి. వాటిలో శక్తి రూపీ పదును కావాలి. దానిని ఎంతగా మీలో నింపుకుంటూ ఉంటారో అంతగా సేవలో స్వతహాగానే సఫలత లభిస్తుంది. కావున శక్తిశాలి సేవాదారులుగా అవ్వండి. సదా విధి ద్వారా వృద్ధిని ప్రాప్తించుకోవడం ఇది కూడా పెద్ద విషయం ఏమీ కాదు. కానీ శక్తిశాలి ఆత్మలు వృద్ధిని పొందాలి. దీనికోసం విశేషమైన అటెన్షన్ ఉంచాలి. క్వాలిటీని తయారు చేయండి. క్వాంటిటీ అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది. క్వాలిటీ పైన గమనం ఉంచాలి. క్వాలిటీ ద్వారానే నెంబర్ లభిస్తుంది, కానీ క్వాంటిటీ ద్వారా కాదు. క్వాలిటీ కలవారు ఒక్కరైనా 100 మంది క్వాంటిటీతో సమానం. కుమారులతో బాప్దాదా. కుమారులు ఏ అద్భుతం చేస్తూ ఉన్నారు? విధ్వంసం చేసేవారైతే కాదు కదా. అద్భుతం చేసేందుకు శక్తిశాలిగా అవ్వండి. శక్తిశాలిగా తయారు చేయండి. శక్తిశాలిగా అయ్యేందుకు సదా మీ మాస్టర్ సర్వశక్తివాన్ టైటిల్ను, ఆ బిరుదును సదా స్మృతిలో ఉంచుకోండి. ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ మాయ నుండి ముక్తి కలుగుతుంది. ఎంతగా స్వయం పైన అటెన్షన్ ఉంటుందో అంతగా సేవపై కూడా అటెన్షన్ ఉంటుంది. ఒకవేళ స్వయం పట్ల అటెన్షన్ లేకుంటే సేవలో శక్తి నిండదు. కావున సదా స్వయాన్ని సఫలతా స్వరూపులుగా చేసుకునేందుకు శక్తిశాలి అభ్యాసంతో సాధనాలను తయారు చేయాలి. సదా అభివృద్ధి జరుగుతూ ఉండే ఏదైనా ప్రోగ్రామ్ను విశేషంగా తయారు చేయండి. మొదట స్వోన్నతికి కార్యక్రమాన్ని తయారు చేయండి. ఆ తర్వాత సేవ సహజంగా జరుగుతుంది. అంతేకాక సఫలత కూడా లభిస్తుంది. కుమార్ జీవితము భాగ్యవంతమైన జీవితం. ఎందుకంటే మీరు అనేక బంధనాల నుండి రక్షింపబడ్డారు. లేకపోతే గృహస్థ జీవితంలో ఎన్ని బంధనాలు ఉన్నాయి. కావున ఇటువంటి భాగ్యవంతులుగా ఈ ఆత్మలు ఎప్పుడూ తమ భాగ్యాన్ని మర్చిపోవడం లేదు కదా. సదా స్వయాన్ని శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలుగా భావిస్తూ ఇతరుల భాగ్య రేఖను కూడా మీరు సరిదిద్దాలి. ఎవరైతే నిర్బంధనంగా బంధనాలు లేకుండా ఉంటారో వారు స్వతహాగానే ఎగిరే కళ ద్వారా ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకే కుమార్ మరియు కుమారి జీవితం బాప్దాదాకు ప్రియంగా అనిపిస్తుంది. గృహస్థ జీవితం బంధనయుక్తమైనది, కుమార్ జీవితం బంధన ముక్తమైనది. కావున
నిర్బంధనాత్మలుగా ఇతరులను కూడా నిర్బంధనులుగా తయారు చేయండి. కుమార్ అనగా సదా సేవ మరియు స్మృతుల బ్యాలెన్స్లో ఉండేవారు. బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా ఎగిరే కళలో ఉంటారు. స్మృతి ఉండాలి, తండ్రి తలంపు మరియు సేవ ఉండాలి. ఎవరికైతే ఈ బ్యాలెన్స్ ఉండడం తెలుసో వారు ఎప్పుడు ఏ పరిస్థితిలోనూ క్రిందకి పైకి అవ్వజాలరు. హెచ్చు తక్కువ కాదు వారి స్థితి. అదర్ కుమారులతో అనగా గృహస్థంలో ఉండే అన్నలతో అందరూ తమ జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా సేవ చేసేవారే కదా. అన్నిటికంటే చాలా పెద్ద ప్రత్యక్ష ప్రమాణం మీ అందరి జీవితంలోని పరివర్తన. వినేవారిని వినిపించే వారినైతే ఎందరినో చూశారు, ఇప్పుడు అందరూ చూడాలనుకుంటున్నారు. కేవలం వినాలనుకోవటం లేదు. కావున సదా ఎప్పుడు ఏ కర్మ చేసినా, ఏ కర్మ నేను చేస్తున్నానో అందులో ఎటువంటి పరివర్తన ఉండాలి అంటే దాన్ని చూసి ఇతరులు పరివర్తన చెందాలి అనే లక్ష్యం ఉంచుకోండి. దీని ద్వారా స్వయము సంతృప్తిగా మరియు సంతోషంగా ఉంటారు. అలాగే ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. కావున ప్రతి కర్మను సేవార్థం చేయండి. నా ప్రతి కర్మ అంటే ప్రతి పని సేవార్థమే అన్న స్మృతి ఉన్నట్లయితే స్వతహాగానే శ్రేష్ఠ కర్మలే చేస్తారు. స్వపరివర్తన ద్వారా ఇతరులను పరివర్తన చెయ్యాలి అని గుర్తుంచుకోండి. ఈ సేవ సహజమే కాక శ్రేష్టమైనది కూడా. ఇది నోటి ద్వారా ప్రసంగించడమే కాక జీవితం ద్వారా కూడా ప్రసంగించడం అవుతుంది, మీ నడవడిక ద్వారా. ఇటువంటి వారినే సేవాదారులు అని అంటారు. సదా తమ దృష్టి ద్వారా ఇతరుల దృష్టిని మార్చే సేవాదారులు. దృష్టి ఎంత శక్తిశాలిగా ఉంటుందో అంతగా అనేక మందిని పరివర్తన చేయగలరు. సదా దృష్టి మరియు శ్రేష్ఠ కర్మల ద్వారా ఇతరుల సేవ చేసేందుకు నిమిత్తులుగా అవ్వండి. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు, ఇది సదా స్మృతిలో ఉంచుకుంటూ ఉన్నారా? ఈ స్మృతిలో ఉండడం ద్వారా ఎప్పుడూ పాత సంస్కారాలు ఉత్పన్నమవ్వవు. దీనికి తోడు భవిష్యత్తులో ఎలా అవ్వనున్నారో కూడా గుర్తుంచుకుంటే ఈ వర్తమానము మరియు భవిష్యత్తు శ్రేష్టంగా ఉన్న కారణంగా సంతోషం ఉంటుంది. సంతోషంగా ఉండడం ద్వారా సదా ముందుకు వెళ్తూ ఉంటారు. వర్తమాన మరియు భవిష్య ప్రపంచం శ్రేష్టంగా ఉంటే ఆ శ్రేష్టత ముందు దుఃఖమయమైన ప్రపంచం ఏదైతే ఉందో అది గుర్తుకే రాదు. సదా మీ అనంతమైన పరివారాన్ని చూస్తూ సంతోషిస్తూ ఉండండి. ఇటువంటి భాగ్యవంతమైన పరివారం లభిస్తుంది అని ఎప్పుడైనా స్వప్నంలోనైనా అనుకున్నారా? కానీ సాకారంలో ఇక్కడ ప్రత్యక్షంగా అన్ని చూస్తున్నారు, అనుభవం చేస్తున్నారు. ఇటువంటి పరివారము, ఐకమత్యంతో ఉన్న పరివారం ఎంతో పెద్ద పరివారం. ఇది మొత్తం కల్పంలో ఇప్పుడే ఉంటుంది. సత్యుగంలో కూడా చిన్న పరివారమే ఉంటుంది. కావున బాప్దాదాను పరివారాన్ని చూసి సంతోషం కలుగుతుంది కదా. ఈ పరివారం ప్రియంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇక్కడ స్వార్థ భావం లేదు. ఎవరైతే ఇటువంటి పరివారానికి చెందిన వారిగా అవుతారో వారు భవిష్యత్తులో కూడా పరస్పరము సమీపంలోకి వస్తారు. సదా ఈ ఈశ్వరీయ పరివారం యొక్క విశేషతలను చూస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. కుమారీలతో కుమారీలందరూ స్వయాన్ని విశ్వ కళ్యాణకారులుగా భావిస్తూ ముందుకు వెళ్తున్నారా? ఈ స్మృతి సదా సమర్థంగా తయారు చేస్తుంది. కుమారి జీవితం సమర్థ జీవితం. కుమారీలు స్వయం సమర్థులుగా ఇతరులను కూడా సమర్థంగా చేసేవారు. వ్యర్థానికి సదాకాలికంగా వీడ్కోలు ఇచ్చేవారు. కుమారి జీవితం యొక్క భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని ముందుకు వెళ్తూ ఉండండి. సంగమ యుగంలో కుమారీలుగా అయ్యారు. ఇది కూడా ఎంతో పెద్ద భాగ్యం. కుమారీలు తమ జీవితం ద్వారా ఇతరుల జీవితాలను తయారు చేయువారు. అంతేకాక బాబా తోడుగా ఉండేవారు. సదా స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేసుకొని ఇతరులను కూడా శక్తిశాలిగా తయారు చేసేవారు. సదా శ్రేష్టమైన ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఉండరాదు. ఇటువంటి నష్టాలో ప్రతి అడుగు ముందుకు వేసేవారు. కావున మీరు ఇటువంటి కుమారీలే కదా. ఓం శాంతి.